హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం స్పెషల్గా రాఖీ వస్తుంది కదా, రాఖీకి మనం ఇంట్లోనే బాద్షా ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సినవి ఏంటనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మినిట్స్లో బాద్షా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. దానికి ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు గోధుమ పిండి తీసుకోండి. దాని తర్వాత చిటికెడంతా సాల్ట్ తీసుకోండి. దాంట్లోనే నెయ్యి ఉంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. దాని తర్వాత చిటికెడంతా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని వాటర్ కొన్ని పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలన్నమాట. అంటే చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. దాని తర్వాత దాన్ని రెస్ట్ ఇవ్వండి. ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని మధ్యలో ఇట్లా చేతిలో మధ్యలో పెట్టి ప్రెస్ చేసి దాని మధ్యలో ఒక చిన్న ఘాట్లాగా పెట్టేసుకొని అదేవిధంగా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా కాగే వరకు వెయిట్ చేయండి. బాగా అంటే హై ఫ్లేమ్లో ఆయిల్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం అనేది ఈ బాద్షా అనేది వేసుకోవద్దు. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాద్షా అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 10-15 మినిట్స్లో లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బాద్షా బ్రౌన్ కలర్లో అయిపోతుంది అనమాట. ఆ స్టేజ్లోనే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంతే. ఒక గిన్నెలో అదే టైంలో పక్కన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఇలాచీ యాడ్ చేసుకోండి. అనేది గులాబ్ జామ్ కన్సిస్టెన్సీకి కావాల్సినంత సిరప్ అట్లా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు బాద్షా వేసేసుకొని 5 మినిట్స్ ఉంచి తీసేయడమే. అంతే. ఎంతో టేస్టీ అయిన బాద్షా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.